హాయ్ అండి. ఎప్పుడు పిజ్జా బయట కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బ్రెడ్స్ వేసేసుకొని వీడియో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి బటర్ అప్లై చేసిన తర్వాత వీడియో చూపించిన విధంగా బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ బీట్ చేసుకొని అయితే బ్రెడ్ పైన వేసేసుకోవాలి. ఒకవైపు బ్రెడ్ వేగాక ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని అలాగే చీజ్ కూడా వేసుకోవాలి. మీకు ఎంత చీజ్ కావాలో అంత చీజ్ వేసుకొని మూత పెట్టేసి 1 మినిట్ సిమ్లోనే ఉంచుకొని స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్కటి తినే దగ్గర 2 తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.